All welcome back to our channel. This is Siri. Good morning and happy Sunday. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సండే రోజు అందరూ ఏం చేస్తారు, నేను కూడా అదే చేస్తాను. సో సండే రోజు వ్లాగ్ అనమాట, డైలీ రొటీన్ లాగే సండే రోజు సండే రొటీన్ ఎలా ఉంటుందో ఈరోజు అయితే వీడియోలో చూపిస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఎప్పుడూ కామెంట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తూ ఉంటాను కదా. మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మేమైతే ఉదయాన్నే లేచేసి పనులన్నీ కంప్లీట్ పెడతానమాట. అంటే డైలీ రొటీను. అలాగే మా ఇంట్లో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. బెడ్ అంతా నీట్గా పెట్టేశాను. ఇక్కడైతే వాటర్ పెట్టేశాను. పిల్లలిద్దరూ బ్రష్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు పని ఏంటి అంటే వాటర్ పెట్టుకొని తాగడము, అలాగే పిల్లలకి పాలైతే ఇవ్వాలన్నమాట. నా కిచెన్ కూడా ఎలా ఉందో అంతా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను లేచినప్పటికీ కొంచెం నైట్ అంటే అంట్లు అవి కడుక్కోను కాబట్టి ఇప్పుడు అంతా కడిగేసి నీట్గా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. పిల్లలు లేచే టయానికి నాకు పని అయితే అయిపోతుంది. ఇప్పుడైతే వాటర్ పెట్టేద్దాము. ఇప్పుడైతే వాటర్ పెట్టేస్తున్నా. ఇంకా దీంట్లోనే తర్వాత పాలైతే కాగబెట్టేస్తాను. ఈరోజు టిఫిన్కి అయితే ఇడ్లీకి వేసాను. ఇక్కడ చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. చలికాలం మేమే స్వెటర్లు వేసుకుంటుంటే ఇడ్లీ పిండి మాత్రం భలే పొంగిందనమాట. ఏం కావాలి? మా ఓడు తినలేకపోయినా కానీ కోటలు దాడతాయి ఆశలైతే. ఇక్కడ వాటర్ అయితే కాగిపోయాయి. ఇప్పుడు దీన్ని నేను బాటిల్ అయితే పోస్తున్నాను. ఇలా ఎందుకు కాగబెట్టుకుంటాము అంటే ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది కదా, గొంతు నొప్పి అలాగే గొంతు ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మనకి రిలీఫ్ ఇస్తుంది అనమాట వేడి వాటర్ అని చెప్పేసి. మేము ఇది థర్మస్ అయితే కొనుక్కున్నాము. ఇది ఆల్మోస్ట్ ఒక 24 hours అయితే మనం ఎలా పోసామో అలానే ఉంటాయి గరం అయితే. సో దీంట్లో అయితే పోసి పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అలా రాకుండా, జలుబులు అలా రాకుండా ఇవైతే చేస్తూ ఉంటాము. ఒక్క మేమనే కాదు, నార్త్లో ప్రతి ఆర్మీ వాళ్ళ ఇంట్లో అయితే ఈ థర్మస్ బాటిల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవైతే పోసి పెట్టేస్తున్నా. అలాగే నేను కూడా ఒక గ్లాస్లోకి అయితే వాటర్ ఉంచి పెట్టుకుంటున్నాను. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశానమాట. ఎందుకంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను అని నాకే అనిపిస్తుంది. కొంచెం ఏమన్నా గరం పానీ తాగితే గొంతు ప్రాబ్లం కానీ లోపల ఉన్న కొలెస్ట్రాల్ కానీ తగ్గుతాయని చెప్పేసి అంటే యూట్యూబ్లోనే చూసానమాట. అందుకోసం అని చెప్పి ట్రై చేస్తున్నా. సో మీరు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మళ్ళీ నన్ను మాత్రం అడగొద్దండి, మేము వెయిట్ తగ్గలేదు, మేము గరం వాటర్ తాగుతున్నాను అని చెప్పేసి. హెల్త్ కోసమే, అంటే మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ అనేది తాగాలి కదా, దానికోసమే తాగుతున్నాను అనమాట. పాలైతే కాబెడదాము. రోజు మా బావ ఉంటే అసలు పనే తెలిసేది కాదనమాట. ఈరోజు మా బావ రాలేదు కదా, అందుకు ఉన్నాను నేను పనిని. అదే మా బావగారు వచ్చుంటే ఆ పని ఈ పని, చట్నీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఉంటుంది అనమాట. టార్చర్ అసలు. వీళ్ళు డ్యూటీకి వెళ్తారు, డ్యూటీకి వెళ్ళి వచ్చేసాక వెంటనే వాళ్ళకి టిఫిన్ ఉండాలి, చాయ్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలాగే పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలకు కూడా స్కూల్ ఉంటుంది, వాళ్ళకి టిఫిన్లు పెట్టాలి, వాళ్ళకి స్నానాలు చేయించాలి. అబ్బా తలనొప్పండి అసలు. నిజంగా చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి, అంటే హౌస్ వైఫ్కి ఎక్కువ పని అనేది ఇంట్లో ఉంటుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏముంటుంది చెప్పండి, వాళ్ళు వెళ్తారు అక్కడ ఒక జాబ్ అనేది వాళ్ళు చేసుకుంటారే కానీ ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో మీరే చెప్పండి. ఇక్కడ పాలు పెట్టాను కదా, ఇప్పుడు ఇడ్లీ కోసం చట్నీ అయితే రెడీ చేస్తున్నా. పిల్లలు ఉన్నప్పుడు టయానికి చేసి పెట్టాలని మమ్మీస్కి అయితే చాలా ఉంటుంది కదా. అమ్మో పిల్లలు తినలేదు, ఇంకా పిల్లలకి పెట్టాలి, వాళ్ళకి టైం అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అనుకుంటూ ఉంటాము. సో అదే బ్యాచ్ అనమాట నేను కూడా. మా పిల్లలకి టయానికి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి చాలా ఆతృత అనమాట. అందుకోసం నేను ఏ పని ఒక పని చేస్తూ ఆగిపోను అనమాట. సెకండ్ కూడా నాకు ఖాళీ ఉందంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడైతే పాలు కాగుతున్నాయి కదా, ఇక్కడైతే చట్నీకి రెడీ చేస్తున్నా. వీడు చూడండి ఇడ్లీ సాంబార్ కావాలంట. వీడికి చేసే చట్నీ ఎక్కువైతే వీడికి ఇడ్లీ సాంబార్ కావాలంట. మార్నింగ్ చట్నీ ఏంటి ఇవి గరం వాటర్ అమ్మా.
వీడికి ఇడ్లీ సాంబార్ కావాలంట. ఇప్పుడు నేను ఇడ్లీ సాంబార్ ఎక్కడ చేసేది చెప్పండి? ఉన్నది మేమిద్దరమే, నేను పిల్లలే. ఇంకా మా ఆయన ఏమో డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ చేస్తే ఎవరు తింటారు చెప్పండి? ఇక్కడ పాలైతే కాగిపోయాయి, పిల్లలకి పాలైతే ఇచ్చేస్తున్నా. నేను ఇక్కడ వేడి వాటర్ అయితే తాగుతున్నాను. మీరిద్దరిలో ఎవరు ఫస్ట్ తాగుతారు? ఎవరు తాగుతారా? నాని తాగుతాడా? చలో ఎవరు ఫస్ట్ తాగుతారు? ఓ అన్న రస్క్ తింటున్నాడు. పిల్లలకైతే పాలు ఇచ్చేసాను కదా, ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలైతే పాలు తాగేశారు. ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో. అసలు ఇలా పొంగితే నేను అస్సలు అనుకోలేదనమాట. ఈ చలికాలంలో ఇలా పొంగింది అంటే అసలు మేలే. ఇక్కడైతే కొంచెం ఎండలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు చూడండి భలే పొంగింది కదా అసలు. ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేద్దాము. రెడీ అయిపోయారా ఇద్దరు? ఇడ్లీ పెట్టినా ఇంకా ఇడ్లీ అయితే ఇప్పుడు వేడిగా ఉంది. చూడండి పొగలు వస్తుంది. ఎంత సాఫ్ట్ ఉందో చూడండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇడ్లీలు. కనిపిస్తున్నాయి కదా ఎంత మెత్తగా ఉన్నాయో. చూడండి స్పాంజ్ లెక్క ఉన్నాయి. సో మా పిల్లలకి ఇప్పుడు టిఫిన్ పెట్టేస్తున్నా. ఎవరు త్వరగా తినేస్తారో ఇడ్లీ. ఓకే, నువ్వు అంటావు తినవు, ఇంక మీరు ఇడ్లీ తింటావునండి. ఓకే, ఫ్రెష్ అయితే అయిపోయాను, పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సండే రోజు కదా, ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళలేదు, పువ్వులు అయితే తీసుకురాలేదనమాట. కచడా పడేయడానికి కూడా వెళ్ళలేదు కదా, ఇంకా బావ అయితే లేడని చెప్పి నేనైతే వెళ్ళలేదు. బావే పూజ చేస్తాడు, ఇంకా బావ ఈరోజు రాలేదు కాబట్టి నేనైతే పూజ చేసుకున్నాను ఇలా సింపుల్గా. పువ్వులు లేవు కదా, చాలా సింపుల్గా ఇలా అయితే చేసుకున్నాను. ప్రజెంట్ టైం ఎంతో తెలుసా? 10 అయింది. ఈరోజు ఇంకా కొంచెం ఫాస్ట్గానే తింటున్నా. డైలీ అయితే 10:30, 11 అయితే అయిపోద్ది అనమాట. ఇంకా ఈరోజు బావ రాలేదు కదా, ఇన్నిసార్లు చెప్తున్నానో చూడండి బావ రాలేదు అని చెప్పేసి. అసలు బావ వస్తే నాకు టైమే తెలీదు. తనతోనే మాట్లాడుతూ ఇంకా అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి టైం అయితే అయిపోద్ది అనమాట. సో మీకు ఇడ్లీ కావాలా? సరే రండి తిందాం నాతో పాటు. చట్నీ అలాగే ఎర్రకారం చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. వేడివేడిగా తింటే ఆ మజా వేరు, కానీ చల్లారిపోయింది కదా, కానీ తినాలి. కొంచెం అయితే తింటున్నా. ఈరోజు సాయంత్రం అయితే ఒక చిన్న పాపది బర్త్డే ఉంది. ఆ బర్త్డే పాప కోసం ఈరోజు గిఫ్ట్ అయితే కొనడానికి వెళ్తున్నాము. నేను మా పక్కింటి ఆవిడ కోసం అయితే గిఫ్ట్ కొనడానికి అయితే ఇప్పుడు బజార్కి వెళ్తున్నాము. అలాగే కూరగాయలు అలాగే ఫ్రూట్స్ కూడా కావాలన్నమాట. ఇంకా పిల్లల్ని అయితే ఇంట్లో వదిలేసి వెళ్తున్నా. వీళ్ళ డాడీ అయితే వస్తారని చెప్పారనమాట. ఆ పాపది ఫస్ట్ బర్త్డే అంట, కానీ వాళ్ళు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అదే మనమైతే ఇంటికి వెళ్ళాలి, ధూమ్ధామ్ చేయాలి, మనీ ఖర్చు పెట్టాలి అని అనుకుంటాం కదా, కానీ ఆవిడైతే అస్సలు రూపాయి కూడా ఖర్చు పెట్టదు అనమాట. ఏదో వాళ్ళు సింపుల్గా చేసుకుంటున్నారు. ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా పిలిచేసి, అంటే ఇప్పుడు మేము ఉండే ఫ్లాట్ 6 ఫ్యామిలీస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళందరినీ పిలిచేసి సింపుల్గా చేసుకుంటున్నారనమాట. ఇంకా ఆ పాప కోసం అయితే ఇప్పుడు మేము గిఫ్ట్ కొనడానికి బజార్కి అయితే వెళ్తున్నాము. బజార్కి అయితే వచ్చేసాము. చిన్న పాప కదా, పాపకి ఏం తీసుకోవాలి అని చెప్పి కన్ఫ్యూజన్లో మునిగిపోయినాము నేను మా పక్కింటక్క. పాప కదా కొంచెం పెద్దదైతే తనకి హ్యాండ్ బ్యాగు లేకపోతే డిఫరెంట్ బ్యాగులు, స్కూల్ బ్యాగ్ అలా ఏమన్నా ఇస్తే బాగుండేది. 1 ఇయర్ పాపకి ఏమి ఇవ్వాలా అని చెప్పి మేము కూడా ఆలోచనలో పడిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వెరైటీస్ అయితే ఈ వెస్ట్ బెంగాల్లో వస్తువు కంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. అది మేము వెళ్ళిన షాపులో అయితే ఇంకా రేట్ ఎక్కువ, కానీ డిఫరెంట్గా చూపించారు. ఏం తీసుకుందామా అని ఆలోచిస్తూ ఉన్నాము. మా యూనిట్ కూడా కాదు ఆ సిస్టర్ వాళ్ళు, కానీ ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, అందరూ పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని పిలిచారనమాట. ఇంకా అక్కడిని చూసుకొని అక్కడ కొంచెం నచ్చకపోతే వేరే షాప్కి అయితే వచ్చాము. చిన్న పిల్ల కదా, ఇంకా చదువుకోవడానికి ఏబిసిడీలు అలా అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ఏబిసిడీలు ఉండేది
ఈ ప్యాకెట్ టైప్లో ఉంటుంది, ఏబిసి అని చెప్పేసి అమర్చగలిగేవన్నమాట. కొంచెం పెద్ద అయితే తనకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అలా తీసుకున్నాను. ఇంకా ముందుకు వచ్చేసి మేము కూరగాయలు అలాగే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం నాకు గోర్చిక్కుళ్ళు అయితే విత్తనాలతో దొరికాయన్నమాట. ఎప్పుడైనా కూరగాయలకు వెళ్తే అవి అయితే దొరకవు. ఇంకా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, ఆల్రెడీ బియ్యం అన్నీ కడిగి పెట్టేస్తున్నాను. బావ అది వంచు అంటే వంచేసి పెట్టారనమాట. ఇంకా నేను వచ్చి పులిహోర అయితే కలుపుతున్నాను. మా బావ అయితే ఈరోజు అన్నం తినలేదు, ఎందుకంటే తను అక్కడే 11:30కి ఏదో తినేసి వచ్చారంట, అందుకని ఏం తినలేదు. తనైతే రెస్ట్ తీసుకోవాలి, నేను బాగా అలసిపోయాను అంటే తనైతే పడుకున్నారు. ఇంకా నేను పిల్లలు అందరం కలిసి ఇక్కడైతే అన్నం తినేస్తున్నాము. మా వాడు బాగా మారం చేస్తున్నాడు ఈ మధ్య, ఎందుకో తెలీదు, వాడికి తినాలనిపించట్లేదు, మరి సంథింగ్ లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఫుడ్ తినరా అంటే వాడు అస్సలు తినట్లేదు అనమాట, బాగా మారం చేస్తున్నాడు. ఇంకా దానివల్ల వాడిని అయితే ఒక దెబ్బ కొట్టాల్సనే వస్తుంది. ఇంకా పిల్లలు తినకపోతే మనకి ఎలా ఉంటుంది, ఒక దెబ్బ వేయాలనిపిస్తుంది కదా, నేను కూడా అదే చేస్తాను. ఇంకిద్దరం కూర్చొని నేను మా పిల్లలైతే తినేసాము. ఏం పని చేయలేదు, ఎందుకంటే మధ్యాహ్నం చేసిన వంట అంతా అలా ఉంది. కొంచెం ఏదో హెల్త్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది అనమాట, కడుపులో నొప్పిగా అలా ఉందనమాట. ఏం చేయలేదు, ఇడ్లీ పిండి అలాగే ఉంది, అలాగే రైస్ కూడా ఉందనమాట, అందుకని ఏం చేయలేదు. వంట రూమ్ అంతా నీట్గా ఉంది. ఇంక ఇప్పుడు బర్త్డే పార్టీ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇంక వాళ్ళైతే పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు కదా. గిఫ్ట్ అవన్నీ ఉదయం తీసుకొచ్చేసాము, ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మేము ఎక్కువ రెడీ అవ్వలేదు, మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకున్నాను, ఇప్పుడు కూడా అదే డ్రెస్ వేసుకున్నాను. కాకపోతే ఎక్కువ మంది పిలవట్లేదు, వాళ్ళు పెద్దగా ఏం పార్టీ చేయట్లేదు అనమాట. జస్ట్ కేక్ కట్ చేసి అలా సింపుల్గా ఇదే డ్రెస్తోనే వెళ్ళిపోతున్నా. సో గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము, వెళ్ళిపోదామా, ఇద్దరు పట్టుకో వెళ్దాం, టైం అయింది. బర్త్డే పార్టీ మిద్ది పైన అరేంజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఉండే రూమ్ చాలా చిన్నదనమాట, డబుల్ బెడ్రూమ్ కూడా కాదు. తక్కువ టైంలోనే సింపుల్గా పైన భలే అరేంజ్ చేశారనమాట. వెళ్తుంది కదా ఈ పాపే, బర్త్డే పాప. మేరా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పాపకైతే కేక్ కట్ చేపించి ఇంకా అందరికి స్నాక్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ సమోసా, అలాగే కొంచెం మిక్చరు, కొన్ని బిస్కెట్స్, అలాగే ఒక స్వీట్, కొంచెం కేకు, రసగుల్లా అయితే ఇచ్చారనమాట. ఇంకా అందరం కలిసి ఇక్కడ కూర్చొని అదైతే తింటూ ఉన్నాము. అప్పటికి బావ అయితే వచ్చాడు, నాకు ఎందుకో తినాలనిపించలేదు, అందుకని ఏదో కొంచెం అలా తింటా ఉన్నానమాట. పైన లైటింగ్ లేదు కదా, అందుకే నల్లగా కనిపిస్తుంది. అప్పటికి చాలా మేలు, పాపం ఆ భయ్య ఒక్కడే కొంచెం లైట్ అనేది ఫిక్స్ చేశారు. ఇంకా పాప బర్త్డే కదా అని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని కొంతసేపు అయితే ఎంజాయ్ చేసాము. వచ్చేసాము, ఇదైతే ఇచ్చారనమాట, కేక్, ఇవన్నీ తినేసరికి కడుపులో ఎలానో ఉంది. వచ్చాక చూడండి, క్రికెట్ ప్రియుడు, ఎప్పుడు ఆ క్రికెట్ చూసుకుంటానే ఉంటాడు. పెళ్ళాం, పిల్లోళ్ళు, కేకు ఏం వల్లే. ఇవైతే తినేసాము, జస్ట్ ఇంకా ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఇస్తే అయితే అక్కడ పెట్టుకుంటున్నామంట. ఈ ప్లేట్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇప్పుడైతే డిన్నర్కి మేము ఇడ్లీ పెట్టుకుంటున్నాము. అక్కడ తినేసి వచ్చాం కదా, ఇంకా ఏమన్నా తినాలి అంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. ఇడ్లీ అయితే పెడుతున్నాం. ఇక్కడ ఇడ్లీ కూడా ఉడికిపోయాయి. సో ఇడ్లీ తినేసి రెస్ట్ తీసుకోవడమే. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఉంటా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్. సరే చెప్దురా, చెప్పమ్మా. మా వాళ్ళు గుడ్ నైట్ చెప్పాలంట మీకు, సో వాళ్ళు కూడా చెప్పేశారు, నేను కూడా చెప్పేస్తున్నా. గుడ్ నైట్.